వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్లూస్ వరల్డ్. ఇవాళ వచ్చేసి మేము మళ్ళీ మాసాయిపేటకు వెళ్తున్నాం. పామూరు నుంచి చిట్టు తల్లి టిక్కుని తీసుకొని. సో ఇది ఒక స్మాల్ వ్లాగ్ అన్నమాట. జర్నీ టు మా పామూరు టు మై విలేజ్ మాసాయిపేట. వచ్చేసి కార్లో కొంచెం సందడి చేసిందనమాట చిట్లు. జర్నీ అంటే చాలా ఇష్టము. రెడీ చేయమంటే ఎక్కడికో నన్ను నిద్రలేసింది అనమాట. అప్పుడే కార్లో కూర్చోగానే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా అన్నీ చూస్తూ వచ్చింది. చుట్టుపక్కల గొర్రెలు, బర్రెలు, మేకలు అన్నీ చూస్తా, చెట్లు ఎంజాయ్ చేస్తూ వస్తుంది అనమాట. ఏమో షిఫ్ట్ చేస్తుంది అక్కడికి ఇక్కడికి, నా దగ్గర నుంచి నా దగ్గరికి. అట్లా టిక్కు మాత్రం బాగా నిద్రపోతుండే చల్లగాలికి. క్లైమేట్ కూడా చల్లగా బాగున్నది అనమాట. చిట్లోకి జర్నీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. జర్నీ తీసుకెళ్ళడానికి పిల్లల్ని చాలా ఇబ్బంది పడతారంట చాలామంది. అంటే ఏడుస్తూ ఉండేది అట్లా రారంట. కానీ చిట్లుతో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. గౌన్ వేస్తే చాలు ఎక్కడికో బయలుదేరుతున్నాం అనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి మాతోటి వచ్చేస్తుంటుంది ఎంత దూరమైనా. సో అలా మాకు డౌట్ ఏం లేదనమాట, ఎంత దూరమైనా జర్నీ తీసుకెళ్ళచ్చు చిట్లు అనిపించింది. అలాగే ఈ టిక్కు కూడా అంతే. వచ్చేటప్పుడు కూడా నిద్రపోయిండు, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా లేసేదన్నమాట. అట్లా కొంచెం పెద్ద అయితే చూద్దాం ఆయన ఎట్లా బిహేవ్ చేస్తూ జర్నీలో అనేసి. బస్సుల్లో కూడా వీళ్ళని ట్రావెల్ చేపియాలి, అక్కడ ఎలా ఉంటుంది అనే సిచ్యువేషను ఇంకా మేము తెలుసుకోలేదు. చూద్దాం. అసలే ఫ్రీ బస్ అట్ట, అందరికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం ట్రిప్పులు వేసేద్దాం బస్సుల్లో. ఇక్కడ వచ్చేసి పామూరు నుంచి అన్ని ఊర్లు చాలా బాగుంటాయి. గొల్లపల్లి ఇంకా ఉన్నాయి మధ్యలో పేర్లు నాకు అంత ఐడియా లేదనమాట. అంటే మేము అంటే జర్నీ చేసేది, కానీ ఊర్లు సర్వరాబాద్ అని గొల్లపల్లి ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గండిపాలెం సెంటర్ అన్నమాట. అదే ఊరు వచ్చే ముందుగా పైరు వేస్తారనమాట. భలే ఉంటుందన్నమాట, ఎప్పుడూ ఉంటుంది అనమాట పైరు. వరి పచ్చగా చాలా బాగుంటుంది. ఇక్కడంతా వరి వేస్తారు, ఎప్పుడూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది అనమాట. బాగుంటుంది క్లైమేట్. అంటే ఇట్లా పైన మనం ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే సైడ్ ఉంటుంది కదా, అందుకని చాలా బాగుంటుంది అనమాట పైరు. ఎప్పుడన్నా ఖాళీగా ఉంటుందంటే అంటే కోసిన తర్వాత ఖాళీగా ఉండటం, తర్వాత వేయటం అనమాట. ఇక్కడ గండిపాలెం నీళ్ళు బాగుంటాయి కాబట్టి వీళ్ళకి పంటలు కొంచెం బాగుంటాయి అన్నమాట. పచ్చగా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. ఎంతైనా పల్లెటూరు వాతావరణమే చాలా గ్రేట్ అనిపిస్తుంది మనకి. సో మనకి మన ఊర్లో మన ఇండ్ల దగ్గర ఉన్నా కానీ ఇలాంటివి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా దారిలో వచ్చేసి ఆవులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. చెట్లు బాగా ఎంజాయ్ చేస్తాయి. పిల్లలకి ఇలాంటివి చూపించడం వల్ల ఏంటంటే కొంచెం అంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంచడం వల్ల కూడా వాళ్ళు మన మొహాలు చూసి కొంచెం వాళ్ళకి బోరు కొడుతుంది, బయటికి తీసుకెళ్ళమంటారు. ఇప్పుడు మా చెట్లు కూడా గేట్ దగ్గర బయటికి తీసుకెళ్ళి అన్నీ చూపించాలంటూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే బెటరు, కాకుండా కొంచెం సేఫ్టీగా అనమాట. మరి వెళ్ళలేమో ఎట్లంటే అట్లా. సో ఇది మాసాయిపేటకి వ్లాగ్ అనమాట. మన ఛానల్ నచ్చి వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. షార్ట్స్ చిట్లు టిక్కులు షార్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నచ్చితే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇంకా మా ఇంటికి వచ్చేసామన్నమాట. మా భైరవ బన్నీ వెయిట్ చేస్తుండ్రు మా కోసం. సో దిస్ ఈజ్ ఫర్ మినీ బ్లాగ్ ఇన్ చిట్లూస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
వచ్చేటట్టు. ఇదిగా లేచిందమ్మ టిక్కు ఇంటికి రాగానే.